శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ పాలన ద్వారా ఎంతో చక్కగా పాలింపబడే ఒక భాగ్యశాలి పిల్లవాడిని, ఉత్సాహభరితమైన ఆత్మను, సర్వ సంకల్పధారిని, యోగయుక్త ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియాతి ప్రియమైన పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 26/5/2024. అవ్యక్త బాగ్దాదా మురళి. రివైజ్ డేట్ 31/12/1999. మరి December 31st, 1999 మురళి అంటే కంపల్సరీ స్పెషల్ మురళి అవుతుంది. మరి ఈ మురళి యొక్క హెడ్డింగ్ ఏంటి? కొత్త న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి కొత్త శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖం ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. నా నడవడిక ఎలా ఉండాలి, నా బిహేవియర్ ఎలా ఉండాలి, పరమాత్మ సేవను ఈజీగా నేను ఎలా చేయాలి, పరమాత్మని ప్రత్యక్షంగా ఎలా చేయాలి అనే దాని మీద మురళి ఉంది. మరి ఈరోజు బాప్ దాదా ఎవరిని చూసి హర్షిస్తున్నారు? స్వయం పరమాత్మ ద్వారా పాలింపబడిన, పరమాత్మ పాలన తీసుకోబడిన పిల్లని చూసి హర్షిస్తున్నారు. స్వయం పరమాత్మ పాలనతో పాలింపబడుతున్నారంటే మీరు అసలు ఎంత భాగ్యవంతులు. ప్రపంచంలో వారు కూడా మిమ్మల్ని పరమాత్మ పాలన చేస్తున్నారు అని అంటే మీరు చాలా విశేషమైన ఆత్మలు, మీరు చాలా స్పెషల్ సోల్స్ అని అంటారు. వారు పాలింపబడుతున్నారు అనుకుంటారు ప్రపంచంలో, కానీ మనకి ప్రాక్టికల్ గా తెలుసు వాళ్ళెవరూ పరమాత్మని గుర్తించలేదు, మనం గుర్తించాం, మనం పాలన తీసుకుంటున్నాం. మరి ఎంత భాగ్యశాలులం. ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. పరమాత్మ పాలన ఉంది, పరమాత్మ శ్రీమతం ఉంది. ఈ భగవంతుడి శ్రీమతం ద్వారా నేను నడుస్తున్నాను కూడా. భగవంతుడి శ్రీమతం నాకు ఆధారం అవుతుంది. మరి ఎంత విశేషమైన, ఎంత భాగ్యశాలి ఆత్మ నేను. ఈ విధంగా నన్ను నేను సదా అనుభవం చేసుకోవాలి. ఆత్మనైన నాకు నా మహానత గురించి తెలుసు. బాబా అడుగుతున్నారు, కానీ ఆ మహానత మీకు సదా గుర్తుంటుందా? అసలు బ్రాహ్మణ ఆత్మలుగా అవ్వడం అంటేనే మీరు మహాన్గా అవ్వడం. సర్వశ్రేష్ఠ మహానులు ఎవరు అంటే బ్రాహ్మణ పిల్లలైన మీరే అని అంటారు. ఎప్పటి నుంచి? ద్వాపర యుగంలో కూడా భక్తి మార్గం స్టార్ట్ అయినప్పుడు మీ జడ చిత్రాలకి, అంటే ఒక చైతన్యమైన దేవీ దేవత చిత్రాలు ఉంటాయి కదా, పిక్చర్స్ ఉంటాయి కదా, ఎంత మహాన్గా, ఎంత గొప్పగా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎక్కడన్నా దేవీ దేవత పిక్చర్స్ కనిపిస్తే తల వంచి నమస్కరిస్తారు. మీకు అంతటి మహానత ఉందంటే మరి ఈ రోజు వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా యాక్టర్స్ ఉంటారు, దేవీ దేవతల్లాగా యాక్ట్ చేస్తారు, లక్ష్మీనారాయణ లాగా యాక్ట్ చేస్తారు, శ్రీరాముడిగా యాక్ట్ చేస్తారు, శ్రీకృష్ణుడిగా యాక్ట్ చేస్తారు. ఆ యాక్టర్స్ ని చూస్తే వారే దేవీ దేవతలని భావించి వాళ్ళకు కూడా నమస్కరిస్తారు. అతను యాక్చువల్లీ ఒక నార్మల్ మనిషి, యాక్టింగ్ చేస్తున్నాడు, ఆ పాత్రను తీసుకున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవీ దేవత నామ రూపాలకి అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత గొప్పతనం ఉంది, అంత మహానత ఉంది కాబట్టి వారికి అంత రెస్పెక్ట్ ఇస్తారు. మరి బాప్ దాదా పిల్లలందరినీ ఎలా తయారు చేస్తున్నారు? అనుభవి మూర్తులుగా, ఎక్స్పీరియన్స్డ్ సోల్స్ గా తయారు చేస్తున్నారు. కేవలం వినేవారిగా కాదు, భగవంతుడు చెప్పే ప్రతి విషయాన్ని అనుభవం చేసుకునే వారిగా,
మరి ఆ అనుభవం ఎలా చూపించాలి నేను? నా ముఖము ద్వారా, నా నడవడిక ద్వారా, నా మాటల ద్వారా, నా సేవ ద్వారా పరమాత్మ పాలన అనుభవం చూపించాలి. నేను సదా సంపన్న ఆత్మని కదా! నా దగ్గరేముంది? నేను ఆత్మ శక్తులతో ఎంతో సంపన్నుణ్ణి. గుణాలతో సంపన్నుణ్ణి. శాంతితో సంపన్నుణ్ణి. ఖజానాలతో సంపన్నుణ్ణి. పరమాత్మ నాకు ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తినిస్తాడు. దాంతో నేను సంపన్నుణ్ణి. మరి ఎవరైనా ఫుల్‌ఫిల్డ్‌గా ఉంటే వారు ఎంత రాయల్‌గా, డిగ్నిటీతో నడుస్తారు. మరి మీరు ఇంత సంపన్నులు కదా! పరమాత్మ మీకు సర్వస్వం ఇచ్చేసారంటే, మీ నడవడిక ఎలా ఉండాలి? మీ ముఖము ద్వారా నేనింత సంపన్న ఆత్మను అనే సంతోషం కనిపిస్తుందా? ఎలా అయితే జడ చిత్రాల్లో ఆ చైతన్యతను చూస్తున్నారో, చైతన్యమైన మీ చిత్రాల్లో కూడా అలాంటిది చూస్తున్నారా? చెక్ చేసుకుందాం. ఎవరన్నా మనకి ఒక కమెంట్ అనేది ఇచ్చారా? ఒక ఫీడ్‌బ్యాక్ అనేది ఇచ్చారా? మీ దగ్గరుంటే మాకెంతో ప్రశాంతత. మీ దగ్గరుంటే నాకెంతో శక్తి లభిస్తుంది. నువ్వు చాలా స్పెషల్ సోల్. నువ్వు చాలా విశేషమైన ఆత్మ. నువ్వు తెలుసుకునే జ్ఞానం నేను కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా ఎవరన్నా మనతో అంటున్నారా? చెక్ చేసుకోవాలి. అమృతవేళ నుంచి ప్రతి ఒక్కరు తమ నడవడికను చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ నడవడిక అంటే కనిపించేదేంటి? దృష్టి, విజన్. నా దృష్టి అలౌకికంగా, సోల్ కాన్షియస్‌గా, డిటాచ్డ్ స్టేజ్‌లో ఉందా? ముఖము యొక్క ఫోర్స్, నా ముఖం ఫోర్స్ హర్షితంగా ఉందా? ఏకరసంగా ఉందా? అలౌకికంగా అప్పుడప్పుడు ఉంటుందా? సదా ఉంటుందా? ఈ విధంగా అలౌకికమైన స్మృతిని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మరి నేను ఆత్మ. మరి నా ముఖవర్చస్సులో అంతటి అలౌకికత అనేది కనిపిస్తుందా? లేక సాధారణమైన ఆత్మగా ఉన్నానా? పరమాత్మ పాలన అనే హర్షితత్వం సదా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. మనం నడవడిక చెక్ చేసుకోవాలి. మనం కార్య వ్యవహారాలు మన డైలీ యాక్టివిటీస్ చేస్తాం. డైలీ యాక్టివిటీస్‌లో కూడా మనం బిజీగా ఉంటాం. ఎంత బిజీగా ఉన్నా కూడా నన్ను నేను మధ్యలో చెక్ చేసుకోవాలి. అలౌకిక తత్వాన్ని, సోల్ కాన్షియస్‌నెస్‌ని ఎంతవరకు నా మాట తీరు, నా ముఖం, నా నడవడిక, నా మాటల్లో నేను ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను. నా దృష్టిలో ఎంతవరకు ఉంది? ఎంతమందిని నేను ఆ సోల్ కాన్షియస్ స్టేజ్‌లోకి తీసుకెళ్తున్నాను? ఏ ఆత్మ, ఏ సోల్ అయినా నా ఎదురుగా వచ్చినప్పుడు, నా వైబ్రేషన్స్, నా మాట తీరు, నా నడవడిక ద్వారా వారికి నేనొక అలౌకిక ఫరిస్తా ఆత్మను అని అనుభవం చేయిస్తున్నానా? రోజంతటిలో అంతటి స్మృతి స్వరూప ఆత్మగా నేను ఉండగలుగుతున్నానా? చెక్ చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, మన స్థితి ఎంతగానో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి నా స్థితి సామాన్యంగా, సాధారణంగా ఉందా? లేక స్మృతి స్వరూపంగా ఉందా? అనేది చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ నా ఈ లైఫ్‌ని ఒక శాంపుల్‌గా అయి ఇతరులకి ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నానా? అంతటి ఫరిస్తా, కోయి భీ రిశ్తా నహీ ఫరిస్తా అంటారు. ఎలాంటి అటాచ్‌మెంట్ లేని అలౌకికత స్థితి కనిపిస్తుందా? బాబా ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ చెప్తున్నారు. సమయం యొక్క పిలుపు. ఇది మీ టాపిక్. మీరు విశేషమైన మహానాత్మలు. మీకోసం విశేషమైన మహానాత్మలెందుకు? పరమాత్మ ద్వారా పాలన తీసుకుంటున్నాం కాబట్టి. మీకోసం సమయం యొక్క పిలుపు అనేది ఉంది. మరిప్పుడు మీరు ఫరిస్తాగా అలౌకికత జీవితాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇంకెప్పుడు తయారవుతారు ఫరిస్తాగా? ఇంకా ఇప్పుడు 1999 మురళి చదువుతున్నాం. 2000 ఇయర్ వచ్చింది. ఇంకెప్పుడు తయారవుతారు? ఒక స్లోగన్ అయితే ఉంది కదా! ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదు అని. మరి నేను ఆత్మ
ఈ విధంగా తయారవుతున్నానా, సమయం పైన అటెన్షన్ పెడుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. బాబా ఇవాళ ఒక అండర్లైన్డ్ పాయింట్ చెప్పారు. ఏ విధంగా తయారవ్వాలంటే శుభ చింతకులుగా అవ్వాలి, శుభ చింతన చేయాలి, శుభ భావన ఉంచాలి. శుభ చింతకులు, శుభ చింతన, శుభ భావన, ఈ 3 ఉండాలి. శుభ భావన నాకు నా పైన ఉండాలి, స్వయం పట్ల ఉండాలి, ఇతరుల పట్ల కూడా శుభ భావన ఉండాలి. ఒక్క మాటను గుర్తుపెట్టుకోవాలి. శుభ భావన అనేది గుర్తుపెట్టుకుంటే శుభ చింతన, శుభ చింతకులు, శుభ భావన, ఈ విధంగా ప్రతి ఒక్కటి దాంట్లో ఇముడ్చిపోతాయి. శ్రేష్ఠ స్మృతి స్వరూప ఆత్మగా ఉంటాను. మరి చెక్ చేసుకుందాం. నేను ఆత్మ ప్రతి ఒక్క దాంట్లో కూడా శుభ అనే మాటను గుర్తుపెట్టుకుంటున్నానా? శుభ మాటగా అయ్యి దాని స్వరూపంలోకి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నానా, లేక ఎక్స్క్యూజెస్ అనే లైన్లో ఉంటున్నానా? వారిలా ఉన్నారు కాబట్టి నేను అలా చేయట్లేదు, వారు మారితే నేను మారుతాను, పరిస్థితి మారితే నేను మారుతాను, ఈ విధంగా లేరు కదా. ప్రతి సిచ్యువేషన్ మీద శుభ భావన ఉంచారా? మెజారిటీ పిల్లల్ని బాబా కూడా చెక్ చేస్తున్నారు. మరి బాబ్ దాదా ఏం చూశారంటే తొలగించుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది. ఎందుకంటే ఇన్బిల్ట్ సంస్కారాలు అయిపోయాయి. ఎంతో కాలంగా ఆ హ్యాబిట్స్ ఎలా అయిపోయాయంటే ఇముడ్చుకోలేకపోతున్నారు. ఒకటేమో కాన్షియస్ చేతన, రెండవది సబ్ కాన్షియస్ ఉపచేతన అంటారు. కానీ మనసు అనే ప్లేట్ అనండి, మనసు అనే స్లేట్ అనండి, ఈ మనసు అనే స్లేట్ మీద పవర్ఫుల్ శక్తితో ప్రతి సంకల్పాన్ని రాయగలుగుతున్నారా? లేక మనసు అనే స్లేట్ వ్యర్థ మాటలు, వ్యర్థ ఆలోచనలతో నిండిపోతున్నాయా? శక్తి స్వరూపంగా అయి వ్యర్థాన్ని డిలీట్ చేసి మనసు అనే స్లేట్ ని చాలా క్లియర్ గా పెట్టుకుంటున్నానా? చెక్ చేసుకోవాలి. ఓపెన్ గా అయితే, బాహ్యముఖంగా అయితే చెక్ చేసుకుంటున్నారు, కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఎలాంటి నెగిటివిటీ నా మనసు అనే స్లేట్ ని టచ్ చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటి ఫస్ట్ పాయింట్? శుభ భావన పెట్టి మనసు అనే స్లేట్ ని పక్కాగా చెక్ చేసుకోవాలి. మరి బాబా సెకండ్ పాయింట్ చెప్తున్నారు. సెకండ్ పాయింట్ చెప్పే ముందు నేను మీకు ఓవర్ డోస్ అయితే చెప్పట్లేదు కదా, ఓవర్గా మీతో మాట్లాడలేదు కదా, మీకైనా చాలా కష్టం కలిగిస్తుందా? ఎలా అయినా సరే నేను మిమ్మల్ని నాతో పాటు పరంధామానికి తీసుకెళ్తాను. పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మని పరంధామానికి తీసుకెళ్తారు. అది శుభ భావన పెట్టి చదివించైనా సరే, లేక పనిష్మెంట్స్ ఇచ్చైనా సరే, ఆత్మ శుద్ధంగా అవ్వడం, పవిత్రంగా అవ్వడం, పరంధామానికి వెళ్ళడం, ఇదైతే పక్క. మరి ఫరిస్తా రూపంలో అనుక్షణం ప్రత్యక్షం అవ్వాలి. కొత్త ప్రపంచం మన కోసం తయారవుతుందంటే మరి నేను ఆ విధంగా అవ్వడానికి శ్రమ చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవడం చాలా విషయం. అంతేకాని నడుస్తాంలే, చూస్తాంలే, చేస్తాంలే, దీన్ని బట్టి ఏమవుతుంది? చాలా ఆరామంగా అయిపోతున్నారు, రిలాక్స్డ్ అయిపోతున్నారు, నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పిల్లను చూస్తే భగవంతుడు కూడా హర్షితత్వం వస్తుంది. కొంతమంది అంటారు, బయట కూడా లౌకికంలో ఉంటారు కదా, భగవంతుడు చూడని విషయం అంటూ లేదు, అతనికి ఎన్నో 1000 కళ్ళున్నాయి, 1000 చెవులున్నాయి, ఏదైనా చూసేయగలరు, వినేయగలరు అంటారు. ఇక్కడ పరమాత్మ బ్రహ్మ యొక్క రథాన్ని ఆధారం చేసుకొని కూడా
మనల్ని చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. మరి పిల్లలైన మీరు అంత అంతటి కాన్షియస్‌లో ఉండగలుగుతున్నారా? చెక్ చేసుకోవాలి. లేక ఆరాంగా ఉండిపోతున్నారా? మామూలుగా హిందీలో ఆరాం అంటే ఆ ప్లస్ రామ్. రామా అంటారు. మరి నేను ఆరాంగా ఉంటున్నానా? లేక ఆ దిండు యొక్క, పరుపు యొక్క సహయోగాన్ని తీసుకొని లేజినెస్‌లో ఆరామం అయిపోతున్నానా? చెక్ చేసుకోవాలి. పరమాత్మ ప్రేమకు రిటర్న్ అవ్యక్త బ్రహ్మ బాబా సమానంగా తప్పకుండా మీరు తయారవ్వాలి. బాబా అయితే వదిలిపెట్టరు. బాబా మీ అందరినీ తీసుకొనెళ్తారు. కానీ బాబా పైన మీకంత ప్రేమ ఉందా? అనేది చెక్ చేసుకోవాలి. బ్రహ్మ బాబా యొక్క ఆత్మిక సంభాషణ వినిపిస్తున్నారు. బ్రహ్మ బాబా శివ్ బాబాతో ఇలా అంటారు, మీరు పిల్లల చేత డేట్ ని ఫిక్స్ చేయించండి అని. నేను మీకోసం ఇంకెప్పటి వరకు ఎదురు చూడాలి? మీరు డేట్ ఫిక్స్ చేయొచ్చు కదా. ఎక్కడ ఏ డేట్? పరంధామానికి అందరూ వెళ్ళే డేట్, సత్యుగ స్థాపన డేట్. మరి ఈ డేట్ ను ఫిక్స్ చేయించండి అంటారు. అప్పుడు శివబాబా ఏమని ఉండొచ్చు? నవ్వుతూ అయినా కూడా బాబ్దాదా అంటారు. నేను చేయించేది కాదు, పిల్లలే డేట్ ఫిక్స్ చేస్తారు. బాబ్దాదా చెయ్యరు, మీరే చేస్తారు. నేనేంటి చేయించేది? మీరే తయారవ్వాలి, మీరే ఫిక్స్ చేయాలి. మరి ఈ విధంగా కొత్త సంవత్సరంలో పరమాత్మ సమానంగా అయ్యే దృఢ సంకల్పాన్ని పెట్టుకొని పాత విషయాలు, వ్యర్థమైన విషయాలను సమాప్తం చేసి పాత సంస్కారాలను స్వయంలో ఇముడ్చుకొని పాత విషయాలతో సంబంధం లేనటి వారిగా అయ్యి స్వయానికి స్వయం పరివర్తన అయ్యి ఈ విధంగా స్మృతి అనే బీజాన్ని శక్తిశాలిగా చేసుకొని అలాంటి పిల్లలకి బాప్దాదా ఒక ప్రమాణం కూడా చేశారు, మీ అందరినీ నాతో తీసుకెళ్తాను అని. మరి ఈ విధంగా నలువైపులా ఉన్న మహానాత్మలకి సదా పరివర్తన శక్తితో ప్రతి కార్యంలో పరివర్తన అవ్వాలి అనే దృఢ నిశ్చయం కలిగిన ఆత్మలకి, సదా బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే ఆత్మలకి, ఫరిస్తా స్థితిలో ఉండే ఆత్మలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నాను. ऐसे बनाने वाले माता पिता बाप दादा को यार प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ఓం శాంతి. బాబా ఇచ్చే వరదానం. స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞాని ఆత్మగా అయ్యే ప్రభు ప్రియ భవ. మరి ఈ సృష్టి చక్రం మనందరికీ తెలుసు. ఈ సృష్టి చక్రం అంతా తెలుసుకొని స్వయం స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. చక్రం యొక్క జ్ఞానాన్ని యథార్థంగా బుద్ధిలో పెట్టుకొని ప్రభు ప్రియ ఆత్మగా తయారవ్వడం చాలా ఇంపార్టెంట్. స్లోగన్: పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణం అయినట్లయితే ప్రజలు చాలా త్వరగా తయారైపోతారు. సో ఈ విధంగా బాబా ఈరోజు మురళిలో మన అటెన్షన్ మీద ఎంతో ఫోకస్ చేశారు. సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేస్తున్నానా? ఫరిస్తా స్థితిని మెయింటైన్ చేస్తున్నానా? ఆ జడ చిత్రాలకి అంత ఇంపార్టెన్స్ ఉందంటే చైతన్యమైన ఆత్మని నేను అందరితో కలిసి తిరుగుతున్నాను. మరి నన్ను ఎవరన్నా విశేషంగా గుర్తిస్తున్నారా? ఒక స్పెషల్ సోల్ గా చూస్తున్నారా? సదా ఉత్సాహంలో ఉండగలుగుతున్నానా? నా మనసు అనే స్లేట్ ని ఎంత చక్కగా నేను పెట్టుకోగలుగుతున్నాను? దాన్ని క్లీన్ చేసుకుంటున్నానా? శుభ చింతక ఆత్మగా, శుభ చింతన చేసే ఆత్మగా, శుభ భావన పెట్టే ఆత్మగా నేను ఉండగలుగుతున్నానా? చెక్ చేసుకున్నా. నేనొక ఫరిస్తా ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మకి ప్రియమైన వారిని సేవాదారి ఆత్మను
సత్యమైన ఆత్మను, శుభ భావన కలిగిన ఆత్మను ఒక్క క్షణం నేను ఆత్మ ఎవరిని గుర్తు తెచ్చుకుంటానంటే వారిపైన చెడు భావన పెట్టి ఉంటాను. ఆ ఆత్మలకి ఎంతో శుభ భావన ఇస్తూ శ్రేష్ట కామన ఆత్మగా ఉండగలను. నేను శక్తి స్వరూపాత్మను, చైతన్య స్వరూపాత్మను. నేను ఆత్మ సదా జ్ఞాని యోగి స్థితిలో ఉంటూ ప్రతి ఒక్కరి పైన శుభ భావనను ఉపయోగిస్తాను. శుభ భావన, శ్రేష్ట కామన నన్ను ఎంతో ఉన్నతంగా తీసుకెళ్తాయి. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంతటి పరోపకారి ఆత్మగా తయారు చేస్తున్నారు. సదా మీ స్మృతిలో ఉంటూ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ శక్తిశాలి శుభ భావన కిరణాలను నా తండ్రి ద్వారా తీసుకొని ఈ శరీరం అంతా వ్యాపింప చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.